ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను సంక్రాంతి పండగకి. మా అమ్మ సంక్రాంతి వంటకాలు స్టార్ట్ చేసింది. పిల్లలకి సాటర్డే నుంచి హాలిడే ఇచ్చారు కాబట్టి హైదరాబాద్లో మేము సాటర్డే రోజు మార్నింగ్ 12కి స్టార్ట్ అయ్యి వచ్చేసరికి నైట్ అయిందండి, 8 అయింది. మేము వచ్చేసరికి మా అమ్మ అరిసెల పిండి పాకం పట్టేసి పిండి కలిపేసి పెట్టిందండి. ఇక డిన్నర్‌లో మా అమ్మ సొద్ద రొట్టెలు, గోరుచిక్కుల కర్రీ చేసిందండి. ఇంక డిన్నర్ చేసుకొని మేము అరిసెలు చేయడానికి స్టార్ట్ అయ్యాము. అరిసెలు నొక్కడం స్టార్ట్ చేసామండి. నేనైతే ఫస్ట్ టైం అరిసెలు నొక్కడం. ఇప్పటివరకైతే అరిసెలు చేయడం నాకు రాదు. అమ్మ ఎప్పుడు అరిసెలు చేసి పెట్టిద్ది. ఈసారి నేను అరిసెలు నొక్కడము ఇదే ఫస్ట్ టైం చేశాను. ఈ అరిసెలన్నీ అయిపోయేసరికి 12 అయిందండి. నేను అరిసెలు నొక్కుతున్నాను, అమ్మ ఉండలు చేస్తుంది. మా మరదలు, మా పెద్ద మరదలండి కాలుస్తుంది. చిన్న మరదలు లోపల దోసపిండి పడుతుంది. ఇలాగా అందరం కలిసిమెలిసి ఉంటాము. ఇది మా పిల్లల జంట. పిల్లలు నాకిద్దరు, మా తమ్ముళ్ళకి ఇద్దరు, ఆ తమ్ముడికి ఇద్దరు, మొత్తం పిల్లల జంట. చాలా హడావుడిగా ఉందండి మా ఇంట్లో. మా చిన్న మరదలైతే మేము అరిసెలకి హోల్ పెడతాం కదండి. నేను హోల్ పెట్టి అరిసెలు చేస్తుంటే, వదిన నువ్వేంటి వదిన ఇప్పుడు ఎవరు అరిసెలకు హోల్ పెడుతున్నారు, హోల్ పెడితేనే అరిసెలా అని ఆమె అరిసెలకు హోల్ పెట్టకుండా వేస్తుంది. నేను హోల్ పెట్టి వేస్తున్నాను. ఇలా జోక్స్ వేసుకుంటూ ఇలాగా గడిచిపోయింది. మొత్తం చేసేసరికి 12 అయిపోయింది. ఇంకా చాలా జోక్స్ వేసుకుంటూ ఇలాగ టైం అంతా గడిచిపోయిందండి అరిసెలు చేయడానికి. అరిసెలు అయితే బాగా వచ్చాయి. అరిసెల పిండి అయితే 2 కిలోల బియ్యం పిండికి సరిపడంత బెల్లం తీసుకొని పాకం పెట్టేసింది అమ్మ. తీపి సరిపోయింది, అన్నీ బాగున్నాయి, మంచిగా చేసాము. సంక్రాంతి వంటలు అయితే స్టార్ట్ చేసింది మమ్మీ. 2 ప్యాకెట్లు 2 కిలోలు పట్టిందండి ఆయిల్ కూడా. మేమైతే స్టార్ట్ చేసేసాము. ఇంటికి వచ్చిన అల్లుడైతే తీసుకొని అక్కడే కూర్చున్నాడు చూడండి. ఆయన అయితే బాగున్నాయని అక్కడే కూర్చొని 1, 2 లాగిచ్చాడు సంక్రాంతి అల్లుడు.